మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలే కాటేస్తే ఎట్లా? సమస్యతో స్టేషన్ గడప తొక్కిన అభాగ్యురాలికి న్యాయం చేయాల్సింది పోయి కీచకుడిలా లొంగదీసుకుంటే ఎట్లా? ఇక ఎవరైనా ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వెళ్లే పరిస్థితి ఉంటదా? ఓ బాధిత మహిళ ఫోన్ కాల్ ఆడియో లీక్ వల్ల బట్టబయలైన జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డి కీచక పర్వంతో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హలో, ఒక విషయం చెప్తా, వింటా అంటే ఒక నిమిషం. చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఏడంటాడు ఇచ్చేసినావు, ఓకే? దాంట్లో నేను ఒక్కనేం లేను, ఓకే? అది చూసుకో జాగ్రత్త. ఏంది? అది చూసుకో జాగ్రత్తగా, ఓకే? అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో, లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చినాను ఆడపిల్లనని. నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిరుక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీలో వదిలే, ఏదైతే అదేవని పానాలు పోతాయి అంతే కదా. ఓ మహిళ తనకున్న ఒక సమస్యపై ఫిర్యాదు చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ సిఐ శ్రీనివాసులు రెడ్డి ఆమెకు సానుభూతి నటిస్తూ దగ్గరయ్యాడు. న్యాయం చేస్తానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఏకాంతంగా ఉన్న సమయాల్లో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ బాధితురాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఈ వేధింపుల కారణంగా అబార్షన్ కూడా చేయించుకోవాల్సి వచ్చిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. సిఐతో తాను మాట్లాడిన సంభాషణకు సంబంధించిన సంచలన ఆడియో రికార్డింగ్స్ను బాధితురాలు ఉన్నతాధికారులకు అందజేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించడంతో పాటు జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.